క్యాసినో ఇది ఒక బెంగాలియన్ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే దీనికంటే ముందు ట్రైలర్ చూశాను అనమాట. ట్రైలర్లో చూసినంత హైప్ అయితే సినిమాలో అయితే లేదు ఫ్రెండ్స్. లిటరల్గా చెప్తున్నా, నాకైతే ఆ ఫీలింగ్ రాలేదు. బిలో యావరేజ్గా అనిపించింది. అసలు బిలో యావరేజ్గా ఎందుకు అనిపించింది? అసలు ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చా లేదా? అసలు ఎలా ఉంది? సింపుల్ క్లారిటీ చెప్తా. జెన్యున్ మూవీ రివ్యూస్ అంటే మన ఛానల్లో వస్తూ ఉంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారంటే నాకు కొంచెం యూజ్గా ఉంటుంది. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనీ లాండరింగ్ అనమాట మొత్తం కూడా. అంటే కొన్ని వందల మిలియన్స్ అని చెప్పి ఉంటుంది కాంటెంట్. ఆ వందల మిలియన్స్ ఏంటంటే ఒక ఊరు బయట చెరువులో దాచిపెట్టి ఉంచుతారు. దాన్ని ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయడం కోసం, పౌండ్స్గా మార్చడం కోసం ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏంటంటే హీరో అదే ఏసీపీ టీమ్ లీడ్ అనమాట హీరో. అతను ఆ చెరువులో ఉన్న మనీ కనిపెట్టడం, ఆ తర్వాత ఆ మనీ ఎక్కడిది ఏంటి అని చెప్పి కనుక్కుంటే ఒక క్యాసినోకి సంబంధించిందని తెలిసి ఆ క్యాసినోకి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవ్వడం, అక్కడ క్యాసినోలో ఏం జరుగుతుంది, అసలు ఆ క్యాసినో ఎవరిది, ఎవరిని అడుగుతున్నారు, అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా ఒక బేసిక్ కాన్సెప్ట్ చూపిస్తారు. కొంచెం స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి కొంచెం స్లోగానే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ 1-2 ప్లేసెస్లో తప్ప ఇంకా ఇంటర్వెల్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ చేసి స్లోగానే ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. క్లైమాక్స్ ఓకే పర్లేదు. ఓవరాల్గా సినిమా చూస్తే ఒక బిలో యావరేజ్ మూవీ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ మనం ఎన్నో ఆల్రెడీ మనం చూసే ఉన్నాం కాబట్టి మనకి ఎంత చూసినా కూడా ఇది కామన్ న్యాచురల్ కంటెంటే. ఆల్రెడీ మనం ఇలాంటివి చూసే ఉన్నాం కాబట్టి మనం పెద్దగా చూసినా కూడా పెద్ద ఇంట్రెస్ట్ రాదనమాట. ఎక్కడ కూడా అంటే 2-3 ప్లేసెస్లో తప్ప హై ఫీలింగ్ మనకి ఎక్కడ రాదు. ఇంట్రెస్ట్గా చూస్తున్న ఫీలింగ్ అయితే మనకి ఎక్కడ రాదనమాట. అది కాన్సెప్ట్ చెప్పాలంటే. ఇంకా సినిమా ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా ఓకే ఉంది, కానీ ఎక్కడ కూడా హై ఫీలింగ్ అయితే లేదు. ఇంకా సాంగ్స్ కూడా కొంచెం యావరేజే. తెలుగు డబ్బింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఓకే చెప్పే కదా. ఇంకా యాక్టర్స్ అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు. తెలిసినట్టే యాక్టింగ్ చేయడం అనేది మనకు సెట్ కాదు. వాళ్ళు ఎవరో తెలియదు. ఓకే పర్లేదు, వాళ్ళు కూడా బాగానే చేశారనిపించింది. కానీ ఒక బిలో యావరేజ్ కంటెంట్ మూవీ. వన్ టైం అయితే చూడవచ్చు. ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. చిన్న ఎక్స్పోజింగ్ అవి నడుస్తూ ఉంటుంది. అది మీకు ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడండి, లేదంటే వదిలేసేయండి. ఇంకా అసలు ఈ సినిమా చూడడమే వేస్ట్ అని చెప్తాను అని అడిగితే. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.